230 రూపాయలు. మీరు బయట ఎక్కడ తిన్నా సరే, గుడి సరౌండింగ్స్ లో ఎక్కడ తిన్నా సరే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఇదిగోండి మన మీల్స్ కూడా వచ్చేసినాయి. రేట్లు వచ్చినాయి మీల్స్ కదా, కూడా వచ్చేసిందా. కొద్దిగా గట్ల కింద ఉంది ఇప్పుడే అనుకుంటున్నా. రసం సాంబార్ రావట్లేదు. పప్పు కొద్దిగా ఎక్కువే తింటాను, చూసి భయపడకండి. అన్నం అయితే కొద్దిగా గట్టిగా మన సంతర్పణ భోజనాలు పెడతారు చూడు, చూసారా ఇలాంటి గడ్డలే వచ్చినాయి అన్నమాట, రైస్ రాలా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ హరి. మనం డైరెక్ట్ గా ముంబై నుంచి షిరిడి అయితే వచ్చాం కదా, ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని ఇప్పుడు సాయంత్రం 5:45 అవుతుంది, ఇంచుమించుగా 6 అవుతుంది. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఒక తెలుగు ఫేమస్ హోటల్ ఉందంట గుంటూరు వాళ్ళది, అక్కడికి వెళ్ళి మంచిగా లంచ్ చేద్దాము. మీకు కూడా యూజ్ అవుతుంది, ఎప్పుడైనా వస్తే అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలాంటి దొరుకుతాయి అన్ని చూపిస్తాం మీకు, ఓకేనా? మరి మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇదే మన బ్లాక్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదేమో గేట్ అనమాట. ఇంకా బయటకి వెళ్ళిపోయేది. మీకు కావాలంటే మామూలుగా అక్కడ వెయిట్ చేస్తే రిసెప్షన్ అటు సైడ్ బస్సెస్ వస్తాయి, ఫ్రీ బస్సెస్. నేను ఏంటంటే బయటకు వచ్చేసి ఏదన్నా ఎక్కేసి గుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఎందుకంటే త్వరగా దర్శనం అయిపోతే బాగుంటుందని. మన రూమ్ అదండి, ఇదిగోండి ఫ్రీ బస్సు. ఇందాక చెప్పానుగా ఫ్రీ బస్సు ఖాళీగా వెళ్ళిపోతుంది. మీరు బయటకు వస్తే ఇలా గుర్రాలు కూడా ఉంటాయి అన్నమాట, ఈ గుర్రాలు ఎక్కి వెళ్ళొచ్చు. ఇదేంటంటే 150 రూపాయలు అడుగుతున్నారు ఇక్కడ నుంచి. ఒక ఆటో మాట్లాడు, అదైతే జస్ట్ 50 రూపాయలు వండి దింపేస్తా గుడి దగ్గర అన్నాడు అన్నమాట. నిజం చెప్పాలంటే మధ్యాహ్నం నేను సరిగ్గా తినలేదు అన్నం. ఇప్పుడు ఆకలి అయితే విపరీతంగా వేసేస్తుంది. బట్ ఫస్ట్ ఓపి బట్టి దర్శనం చేసుకుని ప్రశాంతంగా సాయిబాబా వారికి, తర్వాత మీకు చెప్పాం కదా ఇందాక, ఆ హోటల్కి అయితే వెళ్ళిపోతాం. ఏమంటా పని వెళ్దామా? ఇటు సైడ్ అందరూ పెద్దోళ్ళు భలే ఉంటారండి, అలాగా టోపీలు పెట్టుకొని, అంటే పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు కదా. మరి అది ఎందుకో కానీ నాకు ఐడియా లేదు, పొలిటికల్ వైజా లేదంటే నార్మల్ గా అంతేనా, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనం అయితే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. మనకి రైట్ సైడ్ లో కనిపించేది షిరిడి బస్ స్టాప్ అండి. బస్ స్టాప్ కూడా దగ్గరలోనే ఉంటుంది అనమాట గుడి. మనకి ఎదురుగా ఆర్చ్ కూడా ఉంది చూడండి. రైల్వే స్టేషన్ అయితే 3 కిలోమీటర్స్ అనమాట ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి. నాకు షిరిడిలో ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అండి. బాబా వారు అలాగా వాటర్ పోస్తే నైట్ చూస్తే ఇంకా బాగుంటది. నైట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. ఇదంతా ఇంకా గుడే. సాయిబాబా మందిర్ ఏరియా అని ఉంది కదా పైన. ఇప్పుడైతే నేను 200 దర్శనం టికెట్కి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడైతే దింపమన్నాను అనమాట. అక్కడంటే ఇక్కడ దింపేస్తారు ఆపోజిట్ లో. మనం నడుచుకుని అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే, ఫోన్లన్నీ డిపాజిట్ చేసి. మనం ఆపోజిట్ లోకి వచ్చేస్తే చూడండి, నేను లాస్ట్ బ్లాగ్ లో చూపించాను. ఇక్కడ ఇదంతా ఆ చెప్పుల కౌంటర్, ఫోన్స్ అవన్నీ అటు సైడ్ ఉంటుంది అనమాట. మనకి కావాలంటే ఇక్కడ ఆన్లైన్ లో టికెట్ తీసుకోవచ్చు. మనంతటా మనమే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని పేమెంట్ చేసి ఇక్కడ మన దర్శనం టికెట్స్ అయితే తీసేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఈ మెషిన్స్ ఉన్నాయి కదా, ఈ మెషిన్స్ లోనే టికెట్ అయితే తీసేసుకున్నాను నేను. ఇంకైతే ఇప్పుడు ఇంకోండి ఇక్కడ చెప్పులు, మొబైల్స్, కెమెరాస్ ఏమన్నా ఉంటే అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం. దర్శనం చేసుకుని మళ్ళీ కలుద్దామండి. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయిందండి. మేము 6కి వెళ్ళాం కదా, ఇప్పుడు 8:30 అవుతుంది అనమాట. దగ్గరగా 1:30 అయితే మమ్మల్ని హాల్లో పెట్టేశారు. అంటే హారతి అయితే జరుగుతుంది అందుకనమాట. 1 గంటలో అయితే దర్శనం అయితే జరిగింది. ఇంకా లైన్ లో చాలా అలాగా బాబా వారి దగ్గరికి వెళ్ళేది. బట్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనం. కానీ ఆకలి అయితే విపరీతంగా ఉందండి, మామూలుగా లేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి హోటల్ పెట్టారంట. అంటే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగామన్నమాట. తెలుగు వాళ్ళే, తెలుగు మాట్లాడతారు చక్కగా. ఆ హోటల్ పేరు ఏంట్రా? చిన్నారా హోటల్ అంటండి. డైరెక్ట్ గా మనం ఏదైనా ఆటో తీసుకుని అక్కడికి వెళ్ళిపోదాం. అంటే మనకి భక్త నివాస్ అవన్నీ ఉన్నాయి కదా ఆశ్రమాలు, దాని ఎదురు రోడ్ లోనే ఉంటుంది. బట్ ఎగ్జాక్ట్ ఎక్కడ గుర్తులేదు అన్నమాట, అందుకే ఆటో పట్టుకుని వెళ్ళిపోదాం. వెళ్దామా? ఆటో అయితే మాట్లాడాడు ప్రవీణ్, 100 రూపాయలంట. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి, మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తినొచ్చు అనమాట. బట్ ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే చెప్పాను కదా, ప్యూర్ తెలుగు ఆంధ్ర స్టైల్ అనమాట. ఫస్ట్ టైం అయితే మేము వచ్చినప్పుడు ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఏ పావని. కానీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా దొరికింది ఆ ప్లేస్. కానీ టేస్ట్ మాత్రం పిచ్చగా నచ్చేసింది అనమాట. అంటే ఇంకా ప్రాపర్ మన ఆంధ్ర ఫుడ్. సో ఇంకా అందుకని అక్కడికైతే ప్రిఫర్ చేస్తున్నారు. చాలా మంది వీడియోస్ కూడా చేశారు ఈ మధ్య, నేను చూసాను. బట్ ఇప్పుడు అయితే అక్కడికి వెళ్దాం, చూద్దాం ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉంటాయో, మనం ఏమేమి టేస్ట్ చేద్దాము. మొత్తానికి అయితే గుడి దగ్గర నుంచి అలా వచ్చేసాడు ఫ్రంట్ కి. ఏ రోడ్ లో తిరుగుతారో చూద్దాము. అయితే ఇదిగోండి, ఏదో మొత్తానికి ఏదో రూట్ లో తిరిగాను రా. ఆపోజిట్ లో వచ్చాడు, చూద్దాం ఎటు తీసుకెళ్తారో. ఇక్కడ సాయిబాబా విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ హోటల్ రెడ్డి అంట. రెడ్డి హోటల్ ఆపోజిట్ రోడ్లోకి తీసుకెళ్తాడా అంతే. రెడ్డి హోటల్ అని ఉందండి మెయిన్ రోడ్ మీద ఆపోజిట్. పక్కన ఇక్కడ మీరు చూడొచ్చు హోటల్ బంధన్ అంట. ఈ రోడ్లోకి అయితే తిప్పుతున్నారు. ఇదే రోడ్డు అనుకుంటా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సత్రాలు కూడా ఉంటాయి, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి సంబంధించినవి. ఇదిగోండి ఎదురుగా ఒకటి ఉంది చూసారా, బ్రాహ్మణ సత్రం. అదే బ్రాహ్మిన్స్ వాళ్ళది అదనమాట. మనం ఇలా వెళ్ళి నాకు తెలిసి లెఫ్ట్ ఎటో తిరగాలి.
महाराष्ट्र पैठणी साडी పైతానీ సారీ ఏంటది పైతానీ చీరలు అంటే పైతానీ. మహారాష్ట్ర महाराष्ट्र స్పెషల్. पैठणी साडी అచ్చా అచ్చా ఓకే 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 ఇదిగోండి ఇదే జీ చిన్నారావు రెస్టారెంట్. లోపల చూడండి సింపుల్గా ఇలా ఉందన్నమాట. ఓపెన్ ఉంటుంది మొత్తం. ఏసీలు గీసీలు ఏమి ఉండవు నాకు తెలిసి. మనం ఇంకా ఆర్డర్ అయితే చెప్పలేదు. మనకి చూడండి ఇక్కడ 3 రకాల పళ్ళు నెయ్యి తీసుకొచ్చి పెట్టారు. అండ్ అలాగే మెనూ కూడా. మెనూ అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. జీ చిన్నారావు రెస్టారెంట్ 1990 నుంచి ఉందంట. ఇడ్లీ 35 రూపాయలు, 40 రూపాయలు, వడ 1 పీస్, టైమింగ్స్ తో సహా మనకు అన్ని ఉన్నాయి ఇక్కడ. ప్లెయిన్ దోశ 80. కొద్ది రేట్లు అయితే బాగానే ఉన్నాయి. ఆనియన్ మసాలా దోశ, పెసరట్టు, ఇంకొన్ని రేట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఆనియన్ దోశ, ఇంకా గీ దోశలు, టమాటా ఓతప్పాలు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కూడా చూద్దాం ఇంకేమున్నాయి. అమ్ము మీరు ఏం తింటారు? మీల్సా? ఇద్దరు మీల్సేనా? అయితే పండగ అనమాట. ఫుల్ మీల్స్ ఉన్నాయా? 230 రూపీస్ అంట. అయితే నేను కూడా అది చెప్పానా? సరే ఇంకేమొద్దా? పలావ్ టమాటా రైస్. సరే 3 చెప్పేద్దాం అయితే. సో అది ఇంకా డిసైడ్ అయ్యాం. 230 రూపీస్. ముగ్గురు ఉన్నాం కదా, 3 మీల్స్. చూద్దాం ఏం వస్తాయో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాక్సిమం మన సౌత్ ఇండియన్ మీల్స్ కోసం వచ్చిన వాళ్ళే. టిఫిన్స్ కానీ ఏదైనా సరే. ఎందుకంటే మన మీల్స్ కూడా వచ్చేసినాయి. రేట్లు వచ్చినాయి, మీల్స్ కాదు. రేటు భలే ఉంది. వెరైటీ పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉంది తల్లి. ఇక్కడ ఫస్ట్ పొళ్ళు ఇచ్చారు కదా, అది కూడా వచ్చేసి. అంకుల్ జాగ్రత్త. తెలుగు వచ్చా అంకుల్? అండర్స్టాండ్? ఓకే. అప్పడం, దొండకాయ ఫ్రై, మజ్జిగ చారు, ముద్దపప్పు, బీన్స్, క్యాలీఫ్లవర్, పప్పు, ఇదేంటి? బీన్స్, ఇది రోటి చట్నీ. ఓకే. అవి కాకుండా ఇదిగోండి పచ్చడి, ఏదో ఆవకాయ పచ్చడి అనుకుంటా. ఇది మరి ఏంటో మరి పావని చెప్పుద్దా వేసుకొని. మాత్రం గోంగూర పచ్చడి ఏదో సంథింగ్. సో అయితే మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే, లాస్ట్లో తింటాక డెజర్ట్ జున్ను, అలాగే పెరుగు కూడా ఇచ్చారు. మెయిన్ నాకేంటి తెలుసు లాగేసింది పావని. ఇదిగో ఇది ముద్దపప్పు, పచ్చడి ఉంది, నెయ్యి ఉంది, ఇంకా కుమ్మ అవతల పడేటివే. అంకుల్ పులిహోర? పులిహోర చాలు అంకుల్ చాలు. ఆహా నిజంగానే చూస్తే నూరు ఊరిపోతుంది తల్లి. బాగుందా? బాగుందా? చింతపండు పులిహోర అదిరింది. పులిహోర ఎప్పుడు ఎవరో తినకూడదు. అదే ఏదో ఏ పప్పు అంటే ఆ పప్పు వేసుకొని తింటే అదిరిపోద్ది. వేసుకోండి పప్పు వేసుకోండి పులిహోరలో. ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. నాకైతే పులిహోర పప్పు కాంబినేషన్ చాలా ఇష్టం అన్నమాట. సూపర్ సూపర్. కాలనీకి అయితే ఒకసారి అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఉందని తెలియనప్పుడు, అన్ని హోటల్లో రోజు పన్నీర్ తిని 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 ఈ హోటల్లో ఉందని తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చాము. ఈ పచ్చళ్ళు పొళ్ళు ఇవన్నీ చూసి కింద పడిపోయింది తప్పకి. ఇంత మంచి హోటల్ పెట్టుకుని తిన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామని చెప్పి. మామూలుగా మీల్స్ తింటే హోటల్కి వస్తాయి, కానీ వాళ్ళు మీల్స్ తింటూ ఉంటుంది. అసలు తన ఫేవరెట్ పొళ్ళు అన్నీ ఉన్నాయి. ఊరిని మళ్ళీ చపాతీ కూడా వేసారు. చపాతీ చూడు ఎంత ఉందో, చాలా పెద్దది ఇచ్చారు. చపాతీ పులిహోర అయితే నాకు భలే నచ్చేసిందండి. చపాతీలకు ఏం వేసుకున్నా? పప్ప, ఆ కాలీఫ్లవర్ నాకు చాలా ఇష్టం కాలీఫ్లవర్. ఓకే చూద్దాం ఇదేనా ఉంటుందో కాలీఫ్లవర్. ఇంట్లో అయితే నాకు చాలా ఇష్టం. బట్ మరి బయట చూడాలి బాగుంటుందో దెబ్బ వేస్తారు. కానీ కాలీఫ్లవర్ ఎలా ఉందంటే చప్పగా ఉందా, టేస్ట్ లేదు. మళ్ళీ ఇందులో బటాన్ లేదు. ఇది ఉంది చూసారా, ఇది భలే ఇష్టం అన్నమాట. రైస్ కూడా వచ్చేసిందా? మనం ఎదురు చూస్తున్న అన్నం కూడా వచ్చేసింది. ముందు ఫస్ట్ నేను అర్జెంట్గా చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేయాలి. ముద్దపప్పు నెయ్యి చూస్తే నేను ఆగలేను. లైట్గా ఇలాగా అన్నం అయితే మాత్రం కొద్దిగా గడ్డలుగా ఉంది. ఇప్పుడే అనుకుంటున్నా రసం సాంబార్ రావట్లేదని. అన్నం అయితే మనకి తిని చెప్తాను అండి, ఎందుకంటే తినకుండా చెప్పకూడదు. ఏం వేసుకున్నాను అప్పుడా? ముద్దపప్పు, నెయ్యి 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 కొద్దిగా ఎక్కువే తింటాను, చూసి భయపడకండి, ఎందుకంటే అంత ప్రాణం మనకి. అన్నం అయితే కొద్దిగా గట్టిగా మన సంతర్పణ భోజనాలు పెడతారు చూడు. అంటే రైస్ అయితే సన్నదే, కాకపోతే గట్టిగా అదే గడ్డలు కట్టేసింది అనమాట. ఎక్కువ వండుతారు కదా, మేబీ అందుకనేమో. బట్ ఓకే, తిని చూస్తే కానీ తెలీదు. గడ్డలు చూసారా, ఇలాంటి గడ్డలే వచ్చినాయి అన్నమాట. రైస్ రాలా ఎక్కువ. దీన్ని కొట్టే కాంబినేషన్ ఉంటుందో చెప్పండి. మరి కొద్దిగా ఆవకాయ పచ్చడి ఉంటే చూడండిరా. ఉందా? ఇది ఈ ఆవకాయ తెద్దు. ఇంకోటి ఏంటది ఇంకో పక్కన? నిమ్మకాయ, ఆవకాయ, గోంగూర.
ఈ కాంబినేషన్ చాలా బాగుంది. కాకపోతే పప్పులో ఉప్పు తక్కువైంది కానీ మిగతాదంతా ఓకే. మొత్తం తిరగలే. పావని ఇదేదో ఫ్రై బాగుందిగా కొద్దిగా వేసుకుంటా, ఉప్పు తింటా. రే దొండకాయ అబ్బా తేను వచ్చేస్తుంది. రోజు కూరగాయలు ఉంటే చాలు నాకు. ఉసిరికాయ పచ్చలేదు అది బాగుంది రండి నిజంగా. ఇది కొబ్బరి వేసినట్టు నాకు కొబ్బరి ఫ్రైలో జీజారు వేసుకోను. ఇంకా అన్నంలోనే రసం సాంబార్ ఉన్నాయి, రెండిట్లు టెంప్టింగ్ ఉంటే తీసుకుందాం. రసం వేసుకున్నాం ఫస్ట్ కొద్దిగా. ఇవాళ అలాగే కడుపు నుండి తినడానికి ఫిక్స్ అయిపోయినండి. రసం ఎలా ఉంది చూడండి, గ్రీన్ కలర్లో ఉంది. మొన్న ఆంటీ గారు చేశారు కదా ఆ రంగులో ఉంది. మసాలా చారు చేశారు ముంబైలో, ఆ టైప్ ఉంది. కనబడుతుందా మీకు? ఇదిగో చూసేయండి. రసం అయితే మంచి టెంప్టింగ్గా ఉంది. రైస్ కూడా వచ్చింది కాబట్టి బాగా ఉంది. రసం చింతపండు ఎక్కువైనట్టుంది. మామూలు ఇంట్లో చేసే ఉత్తి చారు ఉంటుంది చూసారా, నీళ్ళు చారు, దాంట్లో మొదలు వేసుకుంటే బెల ఉంటుంది. బట్ పావని ఇప్పుడు అది గుర్తు చేసింది కాబట్టి లైట్గా మొత్తం వేసుకుని తింటున్నా. అది ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. వైట్ షర్ట్ వేసుకొని వచ్చాను, మొత్తం పెంట అయిపోద్దేమో. అలాగే ఉందిరా, అలాగే ఉంది. నేను జున్ను తిన్నాను, ఎవరైనా తినేయచ్చు. పెరిగి ఏం చేస్తాను అనుకున్నారు కదా, ఇంకొండి ఇలాగే తినేస్తా. ఇంకా బాగుందంటే వదిలిపెట్టను. అడ్రస్ కావాలితే ఇదిగోండి. అండ్ అలాగే మన బిల్ అయితే 750 రూపాయలు. 3 ఫుల్ భోజనము, వాటర్ బాటిల్, 40 రూపీస్ కోక్ టిన్. అంటే 750 రూపాయలు. 50 రూపాయలు ఇచ్చాను ఆయనకి. జున్ను టేస్ట్ చేయలేదు నేను, నాకు ఎక్కువైపోయినాయి అనమాట. బాగుంటుంది ఓకే సరే, అంకుల్ అడిగారుగా ఒక టేస్ట్ చేద్దాం. కొద్దిగా తినకూడదు అనుకున్నాను బట్ తిన్నాం. అయిపోద్ది 2 స్పూన్లు అయిపోద్ది అంతే. ఇష్టం ఉందంటే తింటా. ఎక్కడ తింటాను? కొండ బాగానే ఉంది. స్టార్టింగ్ ఎర్రి తిప్పేది, అందుకే ఆ ఎక్స్ప్రెషన్ తిట్టా. లాస్ట్ టైం వచ్చినప్పుడు అరే ఎవడు తెలుగు మాట్లాడుతున్నాడు కుర్రాడు, తెలుగు సైకిల్ తొక్కుంటున్నా అంటే లోకల్లో సెటిల్ అయిపోయారు అనుకుంటా వాళ్ళు. ఈ రెస్టారెంట్ పక్క నుంచి వెళ్తున్నాము, ఇంకా అలా వెళ్ళి అక్కడ రైట్ లెఫ్ట్ అని ఏదో గుర్తులేదు, అది కొడితే రూమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ గా ఫుడ్ అంటారా, ఆంధ్ర ఫుడ్ తినాలనుకునే వాళ్ళు మస్ట్ ట్రై అనమాట. ఏంటి బాగాలేదండి అంటే ఏం లేదు, 1-2 ఐటమ్స్ ఎక్కడైనా తేడాగా ఉంటాయి కాబట్టి కంప్లీట్ ప్యూర్ ఆంధ్ర ఫుడ్ తినాలంటే ఇక్కడికి అయితే వచ్చేయండి. రేటు కూడా చెప్పాను కదా 230 రూపాయలు. మీరు బయట ఎక్కడ తిన్నా సరే, ఇంకా గుడి సరౌండింగ్స్ లో ఎక్కడ తిన్నా సరే చాలా ఎక్కువ రేట్ ఉంటది. ఇక్కడ మాత్రం 230 రూపీస్. ఐటమ్స్ ఎక్కువ, కాకపోతే చపాతీ తినేటప్పటికి స్టార్టింగ్ ఇంకా మొత్తం అస్సాం అయిపోయింది అనమాట. చాలా పెద్ద చపాతీ ఇచ్చేసారు, బట్ అయినా కొద్దిగా న్యాయం చేయాలి కాబట్టి తిన్నాం అనమాట. అది పావని అయితే కొద్దిగా వదిలేసింది లాస్ట్ లో ఇంకా తినలేక. నేనైతే ఇంక పట్టించి మళ్ళీ పెరుగు తిని జున్ను కూడా తిన్నాను. మరి మీరు షిరిడి వచ్చినప్పుడు ఎప్పుడైనా చిన్నారావు గారి హోటల్లో ఫుడ్ తిన్నారా లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.